నిలువుటద్దం ముందు నుంచుని సింగారించుకున్న అలంకారం చూసుకుంటూ ఉంది నీలిమ. పనిమనిషి రొప్పుకుంటూ తన స్థూలకాయాన్ని అక్కడకు చేర్చి శాస్త్రిగారు వచ్చారని చెప్పింది. నీలిమ మొహం ఒక్కసారి వేలా తెలాపోయింది. ఒక రకమైన వణుకు ప్రారంభమైంది ఒంట్లో. శాస్త్రిగారేనా? ఖచ్చితంగా కనుక్కున్నావా అని అడిగింది పనిమనిషిని. ఖచ్చితంగా అదే పేరమ్మా, పొడుగ్గా ఎర్రగా ఉన్నారు. వెళ్ళి నేనేదో తొందర పనిలో ఉన్నాను, విషయం ఏదన్నా ఉంటే చెప్పమన్నారని కనుక్కునిరా అంది శాస్త్రి కంటపడకుండా తప్పించుకోవాలని. పనిమనిషి ఓ నిమిషంలో మళ్ళీ తిరిగొచ్చి చెప్పాల్సిందేమీ లేదట, మీరు మీ పని అంతా పూర్తి చేసుకుని వచ్చే వరకు ఉంటానని చెప్పారు అంది. శాస్త్రి అంతంత మాత్రం చేత వదిలే ఘటం కాదు అనుకుంది. అది అతని ప్రత్యేకత. పోయి ఆయన్ని కూర్చోబెట్టి టిఫిను కాఫీ ఇవ్వు అని పనిమనిషికి చెప్పింది. కావం గారు మార్కెట్కి వెళ్ళారండి అంది. పోతే పోయిందిలే, ముందు ఆయన సంగతి చూడు. నీలిమ అటు ఇటు తిరుగుతూ అనవసరమైన పనులు చేస్తూ వీలైనంత ఆలస్యం చేసింది. తాను అతని కోసం ఆతృత పడటం లేదని, కనీసం అతన్ని లెక్క చేయటం కూడా లేదని చూపించాలని నీలిమ కోరిక. శాస్త్రి అరగంట సేపు వెయిట్ చేశాడు. అతనిలో సహనం తగ్గటం మొదలెట్టింది. ఏదో పేపర్ చేత పుచ్చుకుని నిలబడి చదువుతుండగా నీలిమ అక్కడికి వచ్చింది. అలికిడి విని తలెత్తి చూసి పేపర్ కుర్చీలోకి గిరాటేసి నీలిమ వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఎంత అందంగా ఉన్నావు, ఎవరో అప్సరస వచ్చిందనుకున్నాను అన్నాడు. అలాగా, నేను బయటికి పోతున్నాను, ఏమీ లేవుగా సంగతులు అంది మహా కేర్లెస్గా. నాతోనా, నీకెందుకుంటాయి అన్నాడు. నీ ఒక్కడవే కాదు, నాకు ఎవరితోనూ అనవసరం అంది. నేను నీతో మాట్లాడాలి, నీ విషయాలు నాకు అనవసరం అంతే. ఓ మంచిదే, కూర్చోనా, నుంచినే మాట్లాడతావా? థ్యాంక్స్ అంటూ శాస్త్రి నిలబడే ఉన్నాడు. నీలిమ కూడా ఓ సోఫాగా ఆనుకుని నిలబడే, బాగా వేడిగా ఉంది కదూ. నాకు ఎండంటేనే ఇష్టం శాస్త్రి సమాధానం. ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం. శాస్త్రి మళ్ళీ, నువ్వు శేషగిరితో తిరగటానికి బయలుదేరుతున్నావనుకుంటాను అన్నాడు. నీలిమ మొహం కందగడ్డలా అయిపోయింది. కళ్ళల్లో తీవ్రమైన కోపం కనబడుతుంది. నువ్వు ఎలా అనుకుంటే అలా అనుకోవచ్చు, నాకేమీ అభ్యంతరం లేదు, కానీ నీకు ఇందులో ఏమిటి సంబంధమో నాకు బోధపడటం లేదు అంది. నాకేం సంబంధం లేదు, కానీ నువ్వు ప్రతిరోజు అతనితో తిరుగుతున్నావని తెలుసు. విఠలరావు ఊరికి వెళ్ళిన దగ్గర నుంచి ఇహ నువ్వు ఆపేయాల్సిన సమయం వచ్చింది నీలిమ అన్నాడు. నీలిమ అతని వంక తేరిపారా చూసి, నీకు బహుశా పిచ్చెక్కిందనుకుంటాను, మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు అంది. అదేమీ పట్టించుకోకుండా, శేషగిరి పెళ్ళైనవాడు, విఠలరావుకు తెలిస్తే ఇదేగా నువ్వు చెప్పదలుచుకుంది, అంతేగా అని లేచి నిలబడ్డది. అంతేకాదు, నా దగ్గర అనలేదు, కానీ నాకు శేషగిరికి పరిచయం లేదు. నా స్నేహితుడితో నీకు అతనికి సంబంధమని చెబుతున్నాడు. మామూలు స్నేహం అయితే ఏం బాధలేదు. నేను నీ మాటలు నమ్మను. నీకు అసూయ పుట్టి నువ్వే ఈ పుకారు లేవదీసుంటావు. నాకేం అసూయ లేదు, అసూయ పడవలసిన అవసరం కించెత్తు కూడా లేదు. విఠలరావు నీ సంగతి చూడమని నాకు చెప్పాడు గనుక. నీలిమ విరగబడి నవ్వుతూ, నన్ను చూడమని చెప్పాడా? నేనెప్పుడు నీ సంగతి చూడలేదే, ఒకసారి కూడా నువ్వు నీ డ్యూటీ సరిగా చేయలేదనుకుంటాను అంది. నేను నా కళ్ళతో నువ్వు అతనితో తరచుగా తిరగటం చూశాను. నేను చెబుతున్నాను విను, ఆపేయి తిరగటం. నీకు నా విషయాలు అనవసరం. నేను ఎలా తిరిగితే నీకేం, ఎవరితో తిరిగితే నీకేమిటి సంబంధం? విఠలరావు నేను చెప్పింది కాదనడు. నువ్వు ఎన్ని చెప్పినా సరే అతడు ఊళ్ళో లేడు కదా అని పిచ్చి పిచ్చి పోకార్లు లేవదీయకు అంది కోపంగా. నువ్వు విఠలరావుతోనే ఉండటం మంచిది. నీకు ఏమాత్రం అతని మీద ప్రేమ ఉన్నా అతని ఒంట్లో బాగుండి ఉండదు. అందుకనే వస్తానన్న టైంకి రాలేకపోయి ఉంటాడు. నీకు ఏమాత్రం మానవత్వం ఉన్నా అతనికి ఫోన్ చేసి అతని దగ్గరికి వెళ్ళు, అతని సంగతి చూడు ప్లీజ్ అన్నాడు. నీలిమ కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయి. శాస్త్రిని నమిలి మింగేయాలన్నట్టుగా ఉంది రూపం. 2 అడుగులు శాస్త్రి వైపు ముందుకు వచ్చి, అతను ఎట్టా పోతే నాకేం, నేను ఒకవేళ తిప్పలు పడి వెడతాననుకో, అందరూ ఏమనుకుంటారు? పెళ్లి కాకుండానే మొగుడుకు సేవ చేయటానికి ఎగేసుకుపోయింది, సిగ్గిలేదని అనుకోరా అంది. శాస్త్రి నవ్వుతూ హేళనగా, నీకు సాంప్రదాయము పట్టింపులు కూడా ఉన్నాయన్నమాట. ఒక పెళ్ళైన పరాయి మొగాడితో అర్ధరాత్రి దాకా షికార్లు కొట్టడానికి లేని పట్టింపులు, కాబోయే మొగుడు సుస్తీగా ఉంటే వెళితే పట్టింపు, ఇబ్బందన్నమాట. భలే భలే, అతని పెళ్ళానికి తెలిస్తే నువ్వెళ్ళి చెప్పు, నాకేం భయం లేదు. నువ్వు చేసే పనిలో చెడు ఏమీ లేదని నాకు తెలుసనుకో.
దానివలన నీకు చాలా అపకారం జరుగుతుంది. నీకల్లా కావాల్సింది ఎప్పుడు ఎవడో ఒకడు పొగుడుతూ నిన్ను వెంటేసుకుని తిప్పటం కావాలి నీకు. థ్యాంక్స్ వెరీ మచ్. విఠలరావుకు తెలిస్తే అతను ఇవన్నీ అర్థం చేసుకోలేడు. స్నేహితులకు, నువ్వెరుగున్న మనుషులకు అతనికి పోలికే లేదు. నువ్వు శేషగిరి లాంటి వివాహితుడితో తిరుగుతున్నావంటే కేవలం స్నేహమే అని నమ్మేటంత ఉదారుడు కాదు విఠలరావు. అతని స్వభావం సంకుచితం అని నువ్వు అనుకున్నా సరే అతని స్వభావం అంతే అని నచ్చచెప్పబోయాడు శాస్త్రి. నువ్వు నేను చేసిన పనిలో కానీ చెయ్యబోయే పనిలో కానీ తప్పు లేదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా అన్నది. శాస్త్రి నవ్వాడు. నువ్వు శేషగిరి లాంటి వాడిని ప్రేమిస్తున్నానని నటించి నన్ను నమ్మించాలని చూసినా నేను మాత్రం నమ్మను. నీ స్వభావం నాకు తెలుసు, విఠలరావుకి తెలియదు. నేను చచ్చేంతగా నిన్ను ప్రేమిస్తున్నప్పుడు ఆలోచించినట్టుగా ఆలోచిస్తున్నావే అన్నది. నువ్వు నా మాట విని విఠలరావుని వదులుకోకు అని టాపిక్ మార్చాడు. నేను విఠలరావును పోగొట్టుకుంటానేమోనని భయపడటం లేదే. విఠలరావుని నేను ఎరుగున్నట్టుగా నువ్వెరుగవు. అతను ఇలాంటి చేష్టలు సహించలేడని గట్టిగా చెప్పగలను. నీ స్థానంలో కనుక ఉంటే విఠలరావుకు తప్పక భయపడి ఉండటం ఆశ్చర్యం కాదు అన్నాడు. నీలిమ కోపంతో ఊగిపోతూ నేల మీద తపతపామని అడుగులేస్తూ విపరీతమైన కోపంతో, నన్ను ఒంటరిగా వదిలేయి, నీకు దండం పెడతా, నన్ను ఒంటరిగా వదిలే. నేను నీ సోది వినలేను. నన్ను ఏం చేయమంటావు? రోజంతా ఇంట్లో పడి మగ్గి చావమంటావు. ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు. అలా ఉంటే నేను 4 రోజుల్లో చచ్చిపోతాను. నా వల్ల కాదు ఆ బతుకు అంటూ ఏడవటం మొదలెట్టింది. నీకు తిరగటానికి బోలెడు మంది ఇతర స్నేహితులున్నారు. నువ్వు కూడానా? నువ్వు నాతో తిరగటానికి ఇష్టపడతావని అనుకునేటంత పిచ్చివాణ్ణి కాను నేను. నీకు దమ్ముంటే నన్ను వెంట పెట్టుకు తిరుగు. విఠలరావు ఏమీ అనుకోడు. ఆ శేషగిరి కంటే నీతో తిరగటమే నాకిష్టం అంటూ సవాలు చేసినట్టుగా మాట్లాడింది. నేను నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి నీ దయాధర్మాల కోసం ఎదురు చూసి పడికాపులు కాచే 1,00,000 మందిలో ఒకడిని అనుకుంటున్నావేమో. నేను అలాంటి వెధవను కాను. నేను ప్రేమిస్తున్నాను, అంతవరకు నిజమే. నీ ఇష్ట ప్రకారం నడుచుకునే చవటను మాత్రం కాలేను. ఏమీ లేదనుకున్నప్పుడు పెళ్ళి ఎలా ఎవరు మాత్రం ఎందుకు చేసుకుంటారు అన్నది నీలిమ. నేను బాగా డబ్బున్నవాణ్ణి అవుతే? ఇద్దరూ క్షణకాలం చలనం లేనట్టుగా బొమ్మలాగా నిలబడిపోయారు. ఆమె తల ఎత్తి ఎంతో ఆపేక్షగా అతని మొహంలోకి చూసింది. పెదవుల మీద చిరునవ్వు మెరిపిస్తూ శాస్త్రి తల వెంటనే దించేసి, ఏమీ లాభం లేదు నీలిమ. నేను శేషగిరి లాంటి వాడిని కాను. అంతేకాదు నీ చుట్టూ తిరిగేవాళ్ల లాంటి వాడిని కాను. నేను ఇతరులతో వాటాలు పంచుకునేవాణ్ణి కాను. నీలిమ కోపంతో అరిచినంత పనిచేసింది. ఏదో మగతలో ఉన్నాననుకుంది. వెంటనే ఆమెలో ఉన్న అహం లేచింది. నెత్తురంతా మొహంలో గూడు కట్టుకోగా పళ్ళు కొరుకుతూ పిడికిలి బిగిస్తూ, వెళ్ళిపో ముందిక్కడి నుంచి. నువ్వు ఎందుకు వచ్చావో నాకు అర్థం కావటం లేదు. నాకు నీతులు చెబుతావా? నన్ను అవమానిస్తావా? నా ఇంట్లోనే నీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం కలిగించుకుంటావా? నువ్వు ఏదో ధర్మాత్ముడులాగా ఫోజు పెడుతున్నావు. నువ్వు మొన్న వెంటేసుకొచ్చిన ఆ టక్కులాడితో తిరుగుతున్నావు. నాకు తెలియదనుకుంటున్నావా? అది నీ మీదికి ఎగబడి మాట్లాడటం నేను మరిచిపోయాననుకుంటున్నావా? లేక నేను గమనించలేదనుకున్నావా? పైగా మాతో రమ్మంటే రాకుండా మధ్యలో దిగిపోలేదా అంటుండగా శాస్త్రి మధ్యలో, నీలిమ అంటూ ఆమె భుజాలు 2 గట్టిగా పట్టుకుని నొక్కుతూ ఏదో మాట్లాడబోయి ఆగిపోయాడు. నీలిమ ఏదో అనబోతుంటే అతడే అందుకుని, నువ్వు నాకు పిచ్చెక్కించాలనుకుంటున్నావు. నన్ను పిచ్చివాణ్ణి చేయాలనుకుంటున్నావు. నేను చాలా ప్రయత్నించాను. దైవానికి తెలుసు నేను చేసిన ప్రయత్నం. నువ్వు ఇలా బాధ పెట్టడం తెలివనుకుంటున్నావా అని ఆమెను వదిలేశాడు. ఆమె సోఫాలో పడిపోయింది. మళ్ళీ అతనే, నువ్వు వాడిని ఇహ మీదట చూడనని ప్రమాణం చెయ్యి. నా కోసం కాదు, దైవానికి తెలుసు. నేను నీ కోసమే చెబుతున్నాను. నువ్వు తేలిగ్గా మోసపోగలవు. అందరూ నీ తెలివి తక్కువ మూలంగా నీ మీద పుకార్లు లేవతీస్తారు. వాణ్ణి చూడనని ప్రామిస్ చేయి నీలమా అన్నాడు మహా ఆవేశంగా. నీకు ప్రామిస్ చేయాలా? నేను అసలు ఎందుకు ప్రామిస్ చేయాలి అంటుండగా ఏడుపు ఎంతో దూరం లేదన్నట్టుగా మాట తడబడటం మొదలెట్టింది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అస్తమానం చెబుతున్నావు. అలాంటిది నా మీద చిన్న మెత్తుదయ్య చూపించవు. నీ ప్రేమ విచిత్రంగా ఉందే. ఎప్పుడూ కఠినంగా ఉండటం తప్ప నాకు నీ గోల ఏమీ అర్థం కావటం లేదు అన్నది. అంటే గోలగానే ఉంటుంది. అసలు నీ దగ్గరకు రావటమే నాది పొరపాటు. క్షమించు. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి పొరపాటు చేయను
అంటుండగా నీలిమ అనవసరంగా టైం వేస్ట్ తప్ప ఏమన్నా ఉందా చెప్పు, తొందరపడతావేం, కాసేపు ఆగు, శేషగిరి వస్తాడు చూదువు కానీ. ఓ మై గాడ్ అంటూ బయలుదేరుతుండగా నీలిమ అడ్డం వస్తే ఆమెను ఒక్క తోపు తోసి వెళ్ళిపోతే తలుపు విసురుగా పెద్ద చప్పుడుతో మూసుకుంది. నీలిమ వెళ్ళి అప్పుడే వచ్చి అక్కడ నిలబడ్డ పని మనిషి మీద పడితే ఇద్దరు ఒకరి మీద ఒకరు మీద పడ్డారు. మనసులో వెళ్ళి శాస్త్రిని వెనక్కి పిలుచుకురానా, తప్పైందని చెప్పి అని ప్రేమించినట్లయింది. ఎవరో తనని, అతడు నిన్ను చచ్చినా క్షమించడు, నువ్వు ఇతనిని చూడలేవు అని హెచ్చరించినట్లుగా అనిపించింది. కానీ కదలకుండా అలాగే కింద కూర్చుని పోయి పెదవులు కరుచుకుంది. కానీ అతనంటే అసహ్యం అని పదే పదే ఆ మాటలే మనసులో అనుకుంటూ ఉంది. కానీ ఆ మాటలు అబద్ధమని ఆమె అంతరాత్మకు తెలుసు. ఆమె అతడిని మనసా వాచా ప్రేమించింది. అయినా నేను మాత్రం దరిద్రం భరించలేను. అతడు తనను దగ్గరకు తీసుకుని ఒక్క జాలి మాట మాట్లాడినట్లయితే అతను చెప్పినట్లు చచ్చినట్లు చేసి ఉండేదాన్ని. ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు. పని మనిషి వచ్చి శేషగిరి గారట వచ్చారు అని చెప్పింది. కాసేపు ఆగు, ముందు నన్ను నా గదిలోకి పోనివ్వు. అప్పుడే పెద్ద సుస్తీ చేసి నయమైన తర్వాత నీరసంగా ఉన్నట్లు, కావమ్మా, నువ్వు ఇతరులను ఏడిపించింది నీకు తిరిగి తగులుతుంది అన్న మాటలు జ్ఞాపకం వచ్చినాయి. ఏదో నదిలో మునిగిపోయి కొట్టుకుని పోతున్నట్లుగా అనిపించింది కాసేపు. చివరకు ఎలాగైతేనే శక్తినంతా కూడగట్టుకుని శేషగిరిని రిసీవ్ చేసుకుంది. ఏమిటి నీలిమా డియర్ అన్నాడు శేషగిరి అతని వంక చూస్తూ. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళటం, అసలు నీ మూడు ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. నా మూడ్కేం గాని, నువ్వు ఎక్కడికి వెళదామంటే అక్కడికి తయారుగా ఉన్నాను. ఇవాళ చాలా సరదాగా తిరగాలనుకుంటున్నాను అంది. ముందు ఎక్కడన్నా ఇంత తిని బయలుదేరుదాం అన్నాడు. అయితే ముందు తాజ్మహల్ హోటల్కి వెళ్ళి ఏదన్నా తిని బయలుదేరుదాం అంది. సరే అనుకుని ఇద్దరూ తాజ్మహల్లో తిని బయలుదేరారు. నౌబత్ పహాడ్ మీద కూర్చుందామా అంది నీలిమ. నీ ఇష్టం అన్నాడు శేషగిరి. ఆటోలో నౌబత్ పహాడ్ చేరుకున్నారు. చీకటి పడ్డా కూడా అక్కడే ఉన్నారు. నీలిమ ఆకాశం వంక చుట్టూ ఉన్న మహానగరం వంక చూస్తూ తన్మయత్వం చెందుతూ, ఈ రాత్రిపూట ఇక్కడ ఎంత అందంగా ఉందో చూడు శేషగిరి. ఆ నక్షత్రాలు కోటాను కోట్ల సంఖ్యలో ఉన్నాయి. నేను పిల్లగా ఉన్నప్పుడు మా ఇంటి పక్కనే ఒక ముసలమ్మ ఉండేది. చాలా తమాషా అయిన మనిషి. అందరూ ఆమెను పిచ్చిది అనేవాళ్ళు. ఆవిడ నన్ను కూర్చోపెట్టుకుని కథలు చెబుతూ ఉండేది. ఆవిడ చిన్నప్పుడు ప్రేమలో కూడా పడ్డదట. ఒకనాడు, చూశావు అమ్మాయి, ఈ ఆకాశంలో ఉన్న నక్షత్రాలున్నాయి చూశావు, అవన్నీ ఏమిటనుకున్నావు? ప్రేమించి విఫలులైన వాళ్ళ కళ్ళే. ఆ కళ్ళు భూమి వంక వెతుక్కుంటూ తాము ప్రేమించిన వారి కోసం వెతుక్కుంటూ ఉంటాయి. కానీ అవి కిందికి రావటానికి వీల్లేదుగా, దూరాన్నించే తమ ప్రేమికుల్ని చూస్తాయి అని చెప్పింది. బాగా పిచ్చిదై ఉంటుంది అన్నాడు శేషగిరి. శేషగిరికి నీలిమ వాలకం చాలా కొత్తగా ఉంది ఆ రోజున. నీలిమ సీరియస్గా ఉందంటే శేషగిరికి ఇలా భయం. అందుకని ఏదో చెత్త వాగించకపోతే లాభం లేదనుకుని, విఠలరావు సంగతి ఏమన్నా తెలిసిందా అని అడిగాడు. ఇప్పుడు బాగానే ఉన్నాడు. కాలు ఏదో కాస్త నొప్పి తిరగబెట్టిందట. కొన్నాళ్ళు కదలకూడదన్నారట డాక్టర్లు. అందుకని రెస్ట్ తీసుకుని వచ్చే వారం వస్తానని వ్రాశాడు అంది. అయితే నీకు ఇంకా కొన్నాళ్ళు ఫ్రీ అన్నమాట. శేషగిరి, నన్ను ఇక తరచుగా కలుసుకోవటం కుదరదు. అలా అంటే ఎలా? మనకు ముందు ముందు వీలు కుదరకపోవచ్చు. అందుకని ఈ వారం రోజులు ఎలాగే గడుపుదాం అన్నాడు. పద పోదాం, మీ ఇంటి మీదుగా అంది. మా ఇంటి మీదుగా పోదాం అన్నాడు శేషగిరి. నీలిమ మాట్లాడలేదు. శేషగిరి ఇల్లు చిన్నదైనా చుట్టూ ఖాళీ స్థలం ఉంది. నీలిమకు ఆ ఇల్లు చాలా పరిచయమే. అక్కడే శేషగిరి భార్యతో చివాట్లు తిన్నది కూడా. శేషగిరి, మా ఇల్లు బాగుండలేదా అని అడిగినప్పుడు నీలిమ, బాగుండకే, చాలా బాగుంది అన్నది. శేషగిరి భార్యతో పడ్డ తగువు గుర్తు చేసుకుంటూ, శేషగిరి భార్య తగు గుర్తుకు రాగానే ఇహ నీలిమకు అక్కడ ఉండబుద్ధి కాలేదు. శేషగిరితో వెళ్తానని చెప్పి రోడ్డున పడ్డది. శేషగిరి ఎంత చెప్పినా ఆటోలో వెళ్ళనన్నది. నడక మొదలెట్టి లిబర్టీ మీదుగా నారాయణగూడ సెంటర్ మీదుగా పడి నడిచి నడిచి సుల్తాను బజార్లో విఠలరావు తమ కోసం ఏర్పాటు చేసిన ఇంటికి చేరింది. శేషగిరి నీలిమ తన చేతిలోంచి జారిపోయిందని విచారిస్తూ ఎలాగైనా నీలిమను చేతిలో చిక్కించుకోవటానికి ఉపాయాలు ఆలోచిస్తూనే ఉన్నాడు. శేషగిరి భార్య పుట్టింట్లో తన భర్త తన కోసం విచారిస్తూ ఉంటుందని అనుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు.
విఠలరావు బొంబాయిలో హోటల్లో పడుకుని నీలిమను గురించి కలలు కంటూ ఆమెను ఎప్పుడు హైదరాబాదులో వాలి కలుసుకుందామా అని ఆలోచిస్తున్నాడు. శాస్త్రికి జరగబోయేది తెలుసు కనుక నిశ్చింతగా ఉన్నాడు.